నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ కొటేషన్ ప్లేస్లో నేను మీకు ఒక విషయం చెప్పాను. ఒక సర్ప్రైజ్ ఉంది మీకు ఇవాళ అని చెప్పేసి. అదేంటి, చాలా రోజుల నుంచి చాలామంది ఈ వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేయండి, మాకు వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి ఇలా అడుగుతున్నారా. మరి మనకి ఎందుకు చేయలేకపోతున్నాం షార్ట్ వీడియోస్కి అంటే, ఎక్కువ చేసే కొద్దీ ఛానల్ క్లమ్జీ అవుతుందని. సో అది తగ్గించి క్లారిటీగా పేపర్ 1లో ఈ సబ్జెక్ట్కి ఈ వీడియోసు, పేపర్ 2లో ఈ సబ్జెక్ట్కి ఈ వీడియోసు, ఇలా అన్నిటినీ రీఆర్గనైజ్ చేస్తూ లాయక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి ఒక కొత్త ఛానల్ని మనం ఇవాళ తీసుకొచ్చామండి. మీరు దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తారు. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఎకానమీ వీడియోస్ అన్నీ ఒక చోటు ఉంటాయి, పాలిటీ వీడియోస్ అన్నీ ఒక చోటు ఉంటాయి. అలాగ మనం ప్లాన్ చేస్తున్నాము. ఇది మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇవి మన కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి. అవసరమైన వాళ్ళు వాటిని చూసుకోవచ్చు. సరే, ఆర్టికల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక్కసారి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామండి. ఆ తర్వాత ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్కి సంబంధించి. పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్ని కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఎస్టాబ్లిష్ చేశారన్నారు. అవునా? కాదు. పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్ ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టము దాని కింద ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయబడింది. అందువల్ల ఒకటో తప్పు. రెండోది, ఇది నలుగురు మెంబర్స్ ఉండేటటువంటి ట్రస్ట్ ద్వారా ఉంటుంది. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ దానికి హెడ్గా ఉంటారన్నారు. అవునా కాదా? కరెక్ట్. రెండోది, ఇండివిజువల్స్, కమ్యూనిటీ గ్రూప్స్, కార్పొరేట్స్ ఇవన్నీ కూడా ఈ ఫండ్కి మనీ అనేది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ మనీ అనేటటువంటిది ట్యాక్స్ ఎగ్జంప్టెడ్, అంటే ట్యాక్స్ అనేది దాని మీద విధించబడదు అని. సో ఇది కరెక్టేనా? ఎస్. 2,3 కరెక్ట్. కాబట్టి ఏది కరెక్టో కనుక్కోండి అన్నారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి, 2,3 ఓన్లీ. రెండో చూడండి, ఈ కింద వాటిలో ఏది ఇన్కరెక్ట్? దేనికి సంబంధించి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పమన్నారు. ఫస్ట్ చూడండి, ఇట్ ఈస్ హోల్లీ ఓన్డ్ బై ఆర్బీఐ. సరే, ఇది మనకి డౌట్ ఉంది. ఆర్బీఐ అన్నారు, ఇంక వేరేవి కూడా అన్నారు. ఇది మనకు డౌట్ ఉంది, పక్కన పెట్టండి. రెండో చూడండి, దీని కంపెనీస్ చట్టం 2013 కింద ఎస్టాబ్లిష్ చేశారన్నారు. కరెక్టేనా? ఎస్. ఇది యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్, యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టమ్ అంటారు. దీన్ని రీటైల్ పేమెంట్స్లో ఇంప్లిమెంట్ చేస్తుందా? ఎస్. డి చూడండి, ఇది రీటైల్ పేమెంట్స్కి సంబంధించి క్లియరెన్స్ హౌస్, అంటే ఏ అనే పర్సన్ బికి మనీ పంపించారనుకోండి, దాన్ని క్లియరెన్స్ ఇచ్చేది కూడా ఇదే అంటున్నారు. అవునా కాదా? కరెక్టే. 3 కరెక్టే. కాబట్టి మనకి తెలియకుండా ఆన్సర్ ఏనే. కానీ ఒకసారి ఆన్సర్ ఏ ఎందుకు తప్పో చూద్దాం. ఇది హోల్లీ ఓన్డ్ బై ఆర్బీఐ కాదు. ఇది మనకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనేది కూడా దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి ఏ అనేటటువంటి తప్పు అవుతుంది. ఆన్సర్ ఏ. థర్డ్ క్వశ్చన్ చూడండి, చాలా డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్. రణ్వీర్ సింగ్ కమిటీ అనేటటువంటిది న్యూస్లో ఉంది కదా, దేనికి రిలేటెడ్ అంటున్నారు. దేనికి రిలేటెడ్ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. 4వ క్వశ్చన్కి వచ్చేయండి, ఈ క్రింద వాటిలో ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నారు. సూయజ్ కెనాల్ అనేటటువంటిది మెడిటరేనియన్ సీని రెడ్ సీని కలుపుతుందన్నారు. కరెక్టేనా? ఎస్. పనామా కెనాల్ అట్లాంటిక్ ఓషన్ని పసిఫిక్ ఓషన్ని కలుపుతుందన్నారు. ఎస్. కీల్ కెనాల్ బేరింగ్ సీ పసిఫిక్ ఓషన్. ఇది కరెక్టా కాదా? డౌట్గా ఉంది, పక్కన పెట్టండి. డీకి వచ్చేయండి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండమాన్ సీ మరియు సౌత్ చైనా సీ. కరెక్టేనా? ఎస్. సో ఈ 3 కరెక్టే. కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. కానీ కీల్ కెనాల్ ఎక్కడుందో కూడా తెలుసుకుంటే మనకు ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా నేర్చుకున్నట్టే కదా. మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేసి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక్కసారి మార్క్ చేసుకోవాలి. నాకు రేపు మీరు ఇవాళ వీడియో డిస్క్రిప్షన్లో కీల్ కెనాల్ అనేటటువంటిది ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తారు 2 స్టేట్మెంట్స్లో. సరే, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూడండి. సోషల్ జస్టిస్ అన్నదానికి సంబంధించి. దీంట్లో ఎడ్యుకేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేటటువంటి దాని కింద ఇక్కడ చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఎన్ఆర్ఏ అంటున్నారు. ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనే దాన్ని ఆమోదిస్తూ క్యాబినెట్ అనేటటువంటిది డెసిషన్ తీసుకోవడం జరిగింది అన్నారు. ఇందుకీ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే ఏంటి? అది సిఈటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది అంటున్నారు. ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంటి? ఇలా ఉండడం వల్ల దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఈ నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అనేటటువంటిది ఏదైతే ఉందో దానివల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. సరే, ఇక్కడ గమనించాలండి, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
2020 ఏదైతే తీసుకొని రావడం జరిగిందో దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మల్టిపుల్ ఎంట్రన్స్ టెస్ట్లు అనేటటువంటి ఉన్నాయి. స్టూడెంట్ ప్రతిదానికి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సింది, కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది అని దానికోసం ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది ఉండాలి, దాన్ని నిర్వహించేందుకు ఒక ఏజెన్సీ ఉండాలి అన్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్ అనేటటువంటిది NRA, నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అంటాము. ఇది రిక్రూట్ చేసుకునే దానికి ఏజెన్సీ అన్నమాట. ప్రస్తుతానికి క్యాబినెట్ ఆమోదించిన డెసిషన్స్లో ప్రస్తుతానికి ఏంటి అంటే ఈ NRA అనేటటువంటిది మనకి SSC స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటున్నాము, IBPS అంటున్నాము. సో ఇది బ్యాంకింగ్కి సంబంధించి, RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఈ RRB ఎగ్జామ్ వీటన్నిటికీ సంబంధించి నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి కదా, నాన్ టెక్నికల్ జాబ్స్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ని మాత్రమే మనం ఇప్పుడు ప్రిలిమ్స్ అంటున్నాం లేదా phase 1 అంటున్నాం. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ని ఇది కండక్ట్ చేస్తుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్ కామన్ టెస్ట్. అంటే ఇంతకుముందు ఏంటి, SSCకి ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్, IBPSకి ఒకటి, సిలబస్ వేరు, మళ్ళీ RRBకి వేరు, ఇలా ఉండేది. అలా కాకుండా ఒక కామన్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్లో పాస్ అవుతారా అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అవుతారా, పాస్ అయిన వాళ్ళని నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తారు. ఆ నెక్స్ట్ స్టేజ్లో ఇవి సపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాయి. ఫస్ట్ మాత్రం అందరికీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. దానివల్ల రిసోర్సెస్ స్పెండ్ చేయాల్సినటువంటి తగ్గుతుంది. ప్రతిసారి మనకి సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి, రిజల్ట్స్, ఇలా చాలా ఉంటుంది. దాని బదులు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తాము ఇనిషియల్ స్టేజ్లో. దాంట్లో ఎంట్రీ అయిపోయిన తర్వాత అప్పుడు స్పెషలైజ్డ్ టెస్ట్, సెకండ్ ఫేజ్ అంటామే, ఆ స్పెషలైజ్డ్ టెస్ట్ ఇవి కండక్ట్ చేసుకోవచ్చు. బట్ NRA నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. దానికి సంబంధించి ఏదైతే స్కోర్ వస్తుందో అది 3 సంవత్సరాల వ్యాలిడిటీ అనేటటువంటిది ఉంటుంది ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటిది. ఇదిగో డేటా ప్రకారం DOPT సెక్రటరీ ప్రకారం 1.25 లక్షల వేకెన్సీస్ అనేవి గ్రూప్ B, గ్రూప్ C నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 2.5 కోట్ల పీపుల్ అప్లై చేస్తున్నారు ఈ వేకెన్సీస్కి. అలాంటి టైంలో ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటే బాగుంటుంది. ప్లస్ 12 లాంగ్వేజెస్లో టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ కామన్ టెస్టే 12 లాంగ్వేజెస్లో మరి మేము కండక్ట్ చేస్తాము. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కదా, మరి SSC అనేది ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయదు, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అందుకని ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, 12th పాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఒకటి, 10th పాస్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఒకటి, అలాగ సపరేట్గా క్వాలిఫికేషన్స్ని బట్టి ఈ మూడిటికి కలిపి ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ ఉండేలాగా కొద్ది రోజులకి, ఇంకొన్ని ఇయర్స్కి మిగిలిన ఎగ్జామ్స్ అన్నిటిని కూడా కలుపుతూ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొని వచ్చేందుకు దీనికి క్యాబినెట్ అనేటటువంటిది ఆమోదించడం జరిగింది. మరి ఏం అడ్వాంటేజ్, స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉండదు, మల్టిపుల్ ఎగ్జామ్స్, మల్టిపుల్ ఫీజెస్ కట్టాల్సిన అక్కర ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీటన్నిటిలోనూ దీనికి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. ఎకానమీలో చదువుకుంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏంటి, సివిల్ ఏవియేషన్, పౌర విమానయానం అంటున్నాము. ఈ సివిల్ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించి మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఎయిర్పోర్ట్స్ని కట్టించడము, కన్స్ట్రక్షన్, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇది అంటుంది, మేము ఎందుకు ప్రతిదాన్ని చూడాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాము. సో ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనకి 50 సంవత్సరాల పాటు ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇస్తూ ప్రైవేటైజేషన్ ప్లాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉంటుంది. అది తీసుకొని రావడం జరిగింది. దాని కింద 6 ఎయిర్పోర్ట్స్ని రీసెంట్గా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించి అదానీ గ్రూప్ తీసుకుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి గమనించాలండి, దీన్ని ప్రైవేటైజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చూడండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 1070 కోట్ల రూపాయలు ఆ లీజ్ అమౌంట్ ఏదైతే లీజ్కి తీసుకుందో వాళ్ళు ఇయర్లీ కొంత చెల్లిస్తారు. ముందుగానే ఇంత అమౌంట్ చెల్లిస్తున్నారు. దాంతో అది చిన్న ఎయిర్పోర్ట్స్, చిన్న సిటీస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ని, వాటిని మెయింటెనెన్స్కి, వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ అమౌంట్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగించుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. మరి దీనివల్ల ఉపయోగాలు అయితే ఉన్నాయి, బెటర్గా సర్వీసెస్ వస్తాయి పీపుల్కి. కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా? ఈ పౌర విమానయానంకి సంబంధించి ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ ఎప్పుడైతే దాని యొక్క మెయింటెనెన్స్ ఇవన్నీ తీసుకుంటాయో అక్కడ కాస్ట్లీ అవుతుంది.
అంతేనా, ఎఫిషియన్సీ పెరుగుతుంది బట్ కాస్ట్లీ అవుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టెక్నికల్ పదం గురించి మాట్లాడడం జరిగింది. దాని పేరే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏజెన్సీస్ కలిసి దీన్ని తీసుకొని రావడం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని తీసుకొని వస్తున్నారు. కన్స్ట్రక్ట్ చేసింది గవర్నమెంట్, పబ్లిక్, దాన్ని లీజ్కి ఇచ్చేది ప్రైవేట్ సెక్టార్కి. నెక్స్ట్ ఆర్టికల్ చదవాలండి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, వరంగల్ ఫ్లడింగ్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఫ్లడ్, వరద అంటాం. అంటే నీరు తను వెళ్ళేటటువంటి రివర్ ఛానల్ నుంచి కానీ ఫ్లడ్ ఛానల్ నుంచి కానీ ఓవర్ఫ్లో అయ్యి బయటికి వస్తే దాన్ని మనం ఏమంటాం, వరద, ఫ్లడ్ అని అంటాం. దానికి ఎన్నో రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా చెప్తున్న రీజన్స్లో ఫ్లడింగ్ అనేటటువంటిది రివర్ బెడ్ ఏదైతే ఉందో, రివర్స్, లేక్స్ ఉంటాయా, చెరువులు, ఇవన్నీ వాటిని పూట్ చేసి వాటి మీద రియల్ ఎస్టేట్ వాటిని కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది, ఇక్కడ అన్ని ఫ్లాట్స్ కట్టారు. అంటే లేక్స్ని ఎంక్రోచ్ చేయడం వల్ల అక్కడ ఆ వరదలు అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయి అని చెప్తున్నారు. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ అవుతుందండి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న సబ్జెక్ట్లో. ఫ్లడ్స్కి రీజన్స్లో లేక్స్, వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ అన్న పాయింట్ మీరు మెయిన్స్లో రాస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వరంగల్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ బాడీస్ యొక్క ఎంక్రోచ్మెంట్ వల్ల వచ్చింది అన్నట్టుగా మనం రాసుకోవాలి. అర్థమవుతుందా? దీన్ని కేస్ స్టడీగా వాడుకోవాలి. ఫ్లాట్స్గా దాన్ని టర్న్ చేశారు, లేక్ బెడ్స్ని ఫ్లాట్స్గా టర్న్ చేశారు అని అంటున్నారు. సో ఇది మనకి నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్లడ్స్కి రీజన్స్లో ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి, ఏదైతే ఫ్లడ్ ప్లెయిన్స్, వెట్లాండ్స్ అంటే ఇక్కడ లేక్స్. సో లేక్స్ని ఎంక్రోచ్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్గా ఉంది. ఏమవుతుంది, ఇంతకీ లేక్ ఉందనుకోండి, వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీరు వచ్చి ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఇలా అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి అది నీటిని పీల్చుకుంటుంది, బఫర్గా పనిచేస్తుంది. అలా లేకుండా ఇక్కడ అన్ని ఇల్లులు కట్టేశాము, అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఉండలేదు. సో ఓవర్ఫ్లో అవుతుంది, ఇక్కడంతా ముంచెత్తుతుంది. సో ఇక్కడ మనకి వరంగల్లో లాస్ట్ 20 సంవత్సరాలు అక్కడ జరిగినటువంటి రియల్ ఎస్టేట్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వల్ల లేక్స్ని ఫ్లాట్స్గా మార్చేశారు. లేక్స్ ఉన్నటువంటి ల్యాండ్ని ఫ్లాట్స్ నిర్మించడం కోసం, అందువల్ల ఫ్లడ్స్ వచ్చాయి. సో ఈ పాయింట్ మీరు రాసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఫ్లడ్స్ అని రాసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్లో చదువుకుంటాం. పిఎం కేర్స్ మరియు పిఎం ఎన్ఆర్ఎఫ్ అనేటటువంటి ఫండ్కి సంబంధించి రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇదిగో ప్రైమ్ మినిస్టర్ పిఎం కేర్స్ అనే ఫండ్ నుంచి ఏదైతే ఫండ్ రిసీవ్ చేసుకున్నారో దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి దాన్ని ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్కి పంపించాలి అని చెప్పి కొంతమంది పిటిషన్ వేస్తే అవసరం లేదది అన్నట్టుగా కొట్టివేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ నిన్న దీని గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాం. ఏమని, కామన్ ఇండివిజువల్స్, కంపెనీస్ అన్నీ కూడా దీనికి ఫండ్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే ఇదంతా ఎవరి మనీ, పబ్లిక్ మనీ. మరి పబ్లిక్ మనీకి అకౌంటబుల్గా ఉండాలి కదా. సరే, ఇప్పుడు ఈ పిఎంఎన్ఆర్ఎఫ్ అనేటటువంటిది మనకు తెలుసు ఏంటి, దాంట్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మెంబర్షిప్ అనేటటువంటిది బయాస్డ్గా ఉంది. అలాంటప్పుడు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము అన్న పేరు విన్నారా? ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము 2005 కింద మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేటటువంటిది ఒకటి ఉంది. డిజాస్టర్స్, విపత్తు వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యేందుకు గాను ఈ ఫండ్ అనేటటువంటిది ఉంది. మరి ఈ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయమనొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ పిఎంఎన్ఆర్ఎఫ్ ఉంది, దాంతోపాటు స్టాట్యూటరీ ఫండ్ అంటారు. స్టాట్యూట్ ఒక చట్టం ద్వారా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది తీసుకొచ్చారు. మళ్ళీ పిఎం కేర్స్ ఫండ్ను కూడా తీసుకొచ్చారు. ఇన్ని బదులు ఒకేసారి ఎలాగో దానికి పార్లమెంట్ యొక్క ఆమోదం కూడా ఉంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ని ఎందుకు తీసుకోకూడదు? దీని మీద సిఏజీ ఆడిట్ ఉంటుంది, ఆర్టీఐ ఫైల్ చేయొచ్చు, అన్నీ కూడా దీనికి ఉంటాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దీన్ని తీసుకోవాలి. అది మనం ఇక్కడ ఒక సజెషన్గా తీసుకోవచ్చండి. దీంట్లోకి పంపించాలి అన్నది యాక్సెప్టబుల్ కాదు, కానీ ఇది యాక్సెప్టబులే కదా. సో దీన్నైనా పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ. దీని గురించి మనం నిన్న డీటెయిల్డ్గా చదివాం, ఒక్కసారి చూసుకోవాలండి ఎవరన్నా చదవని వాళ్ళు ఉంటే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీ లేదా గవర్నాన్స్లో మనం చదువుకుంటాము సోషల్ మీడియాకి డెమోక్రసీకి మధ్య ఉన్నటువంటి లింక్ గురించి దీన్ని చదువుకుంటామండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, సోషల్ మీడియాకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, డేటా,
మనం అందరం దాంతో రిజిస్టర్ చేసుకుంటాం. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మనము దాన్ని యూజ్ చేసుకోవాలని రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకున్నప్పుడు సోషల్ మీడియా దగ్గరికి మన యొక్క డేటా ఉంటుంది. సో మనం ఏది యూజ్ చేస్తున్నాము, ఏది కమెంట్ చేస్తున్నాం, లేదా ఏది ట్వీట్ చేస్తున్నాం, ఆ డేటా అంతా తన దగ్గర ఉంటుంది. ఆ డేటాని ఇప్పుడు పొలిటికల్గా వాడుకుంటుంది అన్నది క్రిటిసిజం. మనం రీసెంట్గా చూస్తే కూడా ఫేస్బుక్ అనేటటువంటిది ఒక పార్టీకి ఫేవర్గా ఉంది అన్నట్టుగా మనకి క్రిటిసిజం వచ్చింది. యూఎస్ఏలో కూడా ఎన్నికలనే ఇది మ్యానిపులేట్ చేసేలాగుంది అన్నారు. లాస్ట్ టైం మీరు గమనించుంటే ఫేస్బుక్కి సంబంధించి కేంబ్రిడ్జ్ అనలిటికా అన్నటువంటి పేరు విన్నారా? కేంబ్రిడ్జ్ అనలిటికా అనేటటువంటి ఒక ఫర్మ్కి, ఒక కంపెనీకి ఫేస్బుక్ తన యొక్క డేటా నమ్మింది అన్నటువంటి కంప్లైంట్ ఉంది. ఇలాంటి కంటెక్స్లో అసలు డెమోక్రసీనే, ప్రజలు ఒపీనియన్ అనేటటువంటిది ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు సోషల్ మీడియా. దాంతో డెమోక్రసీకే సోషల్ మీడియా అన్నటువంటిది ఒక బయాస్ని తీసుకొని వచ్చి డెమోక్రసీకి థ్రెట్ని కలిగించేలా ఉండొచ్చేమో అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిది. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది ట్రూతో ఏది ట్రూత్ కాదో తెలుసుకోవడం అనేటటువంటి కష్టంగా ఉంది. దాన్ని పోస్ట్ ట్రూత్ ఎరా అని పిలుస్తున్నాము. సో ఈ కంటెక్స్లో సోషల్ మీడియా అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎప్పుడైతే బయాస్డ్గా ఉంటుందో, ఒక పార్టీకి బయాస్డ్గాను, ఇంకొక పొలిటికల్ దీనికి బయాస్డ్గాను ఉంటే ఏమవుతుంది? దాని మీద ఉన్న నమ్మకం పోతుంది. ప్లస్ ఇండియాలోనే కాదు, ఏ కంట్రీలో అయినా ఉన్నటువంటి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్కే నష్టం కలిగేటటువంటి పరిస్థితి అనేటటువంటిది వస్తుంది. అందువల్ల డెమోక్రసీకి సోషల్ మీడియా ఇంపార్టెంటే, అందరి వ్యూస్ వింటుంది కాబట్టి. కానీ దానికి థ్రెట్ కూడా తీసుకొని రాగలిగే అవకాశం ఉంది. దీన్ని మీరు ఒక కేస్ స్టడీగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. చైనా రష్యా రిలేషన్స్ అన్న దాని కింద ఇక్కడ చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా మనం చూస్తే రష్యా మరియు చైనా అనేటటువంటివి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. అవి ముందు నుంచి కూడా అంతేనా, ఇప్పుడు మాత్రమేనా, అవి అలా కంటిన్యూ అవ్వగలవా అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి? మనకి రష్యా అనేటటువంటిది అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి గ్రూపింగ్లో మేజర్ కంట్రీగా ఉండేది. ఈ యుఎస్ఎస్ఆర్కి యుఎస్ఏతో కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఎప్పుడు? కోల్డ్ వార్ పీరియడ్ 1950 నుంచి 1991 వరకు ఈ రెండు దేశాలు రైవల్స్గా ఉండేవన్నమాట. కోల్డ్ వార్ అని పిలిచేవాళ్ళం. ఆ టైంలో చైనా రష్యా మధ్య అంత క్లోజ్ కోఆపరేషన్ ఏమి ఉండేది కాదు. రష్యా వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళు ఫాలో అయినటువంటి ఫిలాసఫీ, వాళ్ళు కమ్యూనిస్ట్ కంట్రీ అయినప్పటికీ, సోషలిస్ట్ కంట్రీ అయినప్పటికీ వాళ్ళు ఫాలో అయిన ఫిలాసఫీ వేరు, చైనా ఫాలో అయిన ఫిలాసఫీ వేరు. చైనా ఫాలో అయిన ఫిలాసఫీ మావోయిజం. మావో ఏం చెప్పారు? రష్యా ఫాలో అయింది కమ్యూనిజం. సో కమ్యూనిజంకి వచ్చేటప్పటికి వీళ్ళు లేబర్కి ప్రైమరీ రోల్ ఇవ్వాలి అన్నటువంటిది మార్క్స్ యొక్క థియరీ, కార్ల్ మార్క్స్ యొక్క థియరీ. సో దాన్ని డిఫరెంట్ లీడర్స్, స్టాలిన్ వీళ్ళంతా డిఫరెంట్గా ఇంటర్ప్రెట్ చేసి వాళ్ళ యొక్క కమ్యూనిజం వేరేలా ఉండేది. మావో వచ్చేటప్పటికి ఫార్మర్స్ కూడా రెవల్యూషన్ తీసుకొని రాగలరు. మార్క్సిజం ప్రకారం ఏంటి? ఇండస్ట్రియల్ లేబర్ ఎక్కువ రోల్ ప్లే చేస్తారని. మావో అలా కాదు, ఫార్మర్స్ కూడా. అలాగా మావోయిస్ట్ ఫిలాసఫీకి కమ్యూనిస్ట్ ఫిలాసఫీకి కొంత తేడా అనేటటువంటిది ఉంది. ఆ కంటెక్స్లో ప్లస్ వాళ్ళకి బార్డర్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉండేది. బార్డర్ ఉంది, రెండు దేశాల మధ్య బార్డర్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉండడంతో 1950-91 మధ్యలో రెండు దేశాలకి పెద్దగా సయోధ్య ఉండేది కాదనమాట. ఏది? మన చైనా మరియు రష్యాకి అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏమీ కాదు. కానీ రీసెంట్ ఇయర్స్లో మనం గమనించి చూస్తే ఒక 4-5 సంవత్సరాలుగా వాటి క్లోజ్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంది. అది ఎందుకు? అది కొనసాగుతుందా? ఇవి మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక్కసారి గమనించాలండి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇందాక మనం అనుకున్నామా, 2014 ఆ టైం నుంచి ఏమవుతుంది, 2013-14 ఆ టైంలో రష్యా అనేటటువంటిది దాని పక్కనే ఉన్నటువంటి ఉక్రెయిన్ అనే దేశం దగ్గర ఉండే ఒక పెనిన్సులా, ఒక ప్రాంతాన్ని అది మాది అని చెప్పింది. దాంతో యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కంట్రీస్ దాని మీద శాంక్షన్స్ని ఆంక్షలు విధించాయి. మరి రష్యా యొక్క ఎకానమీ ఏమో గ్యాస్, ఆయిల్ వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు సరిగా కొనుక్కోవట్లేదు. మరి ఎకానమిక్గా ఎవరన్నా ఒకరు ఇదిగోండి ఇక్కడుందా, ఇలాగా నార్డ్ స్ట్రీమ్ అని, టర్క్ స్ట్రీమ్ అని రకరకాలైనటువంటి పైప్ లైన్స్తో ఇది రష్యా నుంచి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఇక్కడైతే గ్యాస్ పైప్ లైన్ ఉంది. ప్లస్ యూరోపియన్ కంట్రీస్ టెంపరేట్ జోన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపల్సరీగా కావాలి. ఎస్పెషల్గా వింటర్ సీజన్స్లో హీట్ని మెయింటైన్ చేసుకోవడానికి వాటన్నిటికీ కంపల్సరీగా కావాలి. ఆ కంటెక్స్లో రష్యాకి మంచి అడ్వాంటేజ్ ఉండేది.
కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాంతం ఉంది, గమనిస్తున్నారా? దీన్ని మనం క్రీమియా అంటామన్నమాట. ఈ క్రీమియా అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది అని వీళ్ళు అంటారు. రష్యా లేదు, వాళ్ళే మాతో ఉంటామని చెప్పారు అని అంటారు. దాంతో దీని మీద శాంక్షన్స్ విధించారు. ఇప్పుడు అది ఇటు ఈస్ట్ వైపుగా చూస్తుంది. సో ఇక్కడి నుంచి ఒక గ్యాస్ పైప్ లైన్ని, ఇది గమనించాలి, పవర్ ఆఫ్ సైబీరియా అనే గ్యాస్ పైప్ లైన్ని రష్యా నుంచి చైనా వరకు కనెక్ట్ చేసేలాంటి ఒక గ్యాస్ పైప్ లైన్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల సుమారుగా $400 బిలియన్ రష్యాకి డబ్బులు వస్తుంది. సో ఎకనామిక్ రీజన్స్, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ దాన్ని దూరంగా పెట్టడం వల్ల చైనాతో ఎకనామిక్ రీజన్స్ కోసం క్లోజ్గా ఉండాల్సి వస్తుంది. ఎవరు? మన రష్యా. ఇదిగోండి, ఇది దాని యొక్క బార్డర్స్. చైనా ఇదిగో రష్యాతో ఇక్కడ కొంత బార్డర్ ఉంది, పైన ఇటు సైడ్ బార్డర్ అనేటువంటి లాంగ్గా ఉందన్నమాట. సో ఇలా చైనాకి రష్యాతో బార్డర్ అనేటటువంటిది ఉంది. సో బార్డర్ ఇక్కడ ఇక్కడ నుంచి పీపుల్ వెళ్ళి ఇక్కడ సెటిల్ అవ్వడము, డయాస్పోరా రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ మనం చూస్తుంది S-400 యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్. సో దీన్ని ప్రొక్యూర్ చేసుకోవడం, ఇలాగా రష్యా మరియు చైనా మధ్య రిలేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ప్లస్ వాటన్నిటితో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరది? మన యుఎస్ఏకి రష్యా నచ్చదు కదా, వాళ్ళిద్దరికీ గొడవే. దాంతోపాటు ఇప్పుడు యుఎస్ఏకి చైనాకి గొడవ. సో ఈ యుఎస్ఏతో గొడవ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ మిత్రమా, నువ్వు నేను మిత్రమా అనుకోవడం మొదలుపెట్టాయన్నమాట. సో వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోవడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు కంటెక్స్ట్ ఇలా ఉంది. ఇది అందువల్ల వాళ్ళ క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒకటి, మిలిటరీ వైజ్గా రష్యా నుంచి చైనా కొనుక్కుంటుంది. సో మిలిటరీ రిలేషన్స్ ఉన్నాయి. 2, యుఎస్ఏ కామన్ ఎనిమీ ఉంది కాబట్టి స్ట్రాటజిక్గాను రిలేషన్షిప్ అనేటటువంటిది ఉంది. 3, ఎకానమీ, ఇందాకన్నామే గ్యాస్. సో ఎకానమిక్ గాను రిలేషన్షిప్ ఉంది. కానీ ఇది లాంగ్ టర్మ్లో కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు చైనా కనుక బాగా గ్రో అయితే మిలిటరీ వైజ్గా అది టెక్నాలజీని మాత్రమే తీసుకుంటుంది, మొత్తం వస్తువులను కొనుక్కోవట్లా, ఓన్లీ టెక్నాలజీని తీసుకుంటుంది. వాళ్ళు కనుక ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటే రష్యా అని అనే అవసరం ఉంది. స్ట్రాటజిక్గా చూసుకుంటే యుఎస్ఏ కంటే చైనా పవర్ఫుల్ అవుతుంది కొన్ని రోజుల్లో. అయినప్పుడు రష్యాని ఈక్వల్గా ట్రీట్ చేయదు. అలాగా స్ట్రాటజిక్గా ఉండకపోవచ్చు. ఎకనామిక్గా అంటే ఇంకెన్ని రోజులు రష్యా మీద శాంక్షన్స్ వేయగలుగుతాయి? సో ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ కనుక రష్యాకి ఓపెన్ చేశారంటే అప్పుడు రష్యా చైనా మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. అలాగా వీళ్ళ రిలేషన్షిప్ అనేటటువంటిది అలాగ కొనసాగుతుంది అనేటటువంటి దానికి గ్యారంటీ లేదు. ఈ 3 పాయింట్స్తో ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్న గ్యారంటీ అయితే లేదు. కానీ దాని మీనింగ్ రష్యా అనేది ఏదైనా గొడవ వస్తే ఇండియాకి సపోర్ట్ చేస్తుందన్న నమ్మకం మనకి లేదు. మొన్న కూడా చూసామా, బార్డర్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఏముంది, వాళ్ళిద్దరూ పెద్ద పెద్ద కంట్రీలండి, వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు ఇండియా చైనా అని చెప్పిందే కానీ రష్యా ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఎందుకంటే దానికి మనతోనూ అవసరం ఉంది, చైనాతోనూ అవసరం ఉంది. సో ఇలా ఇంటర్ఫియర్ అవ్వేటటువంటి అవకాశం లేదు. కానీ మనము చైనాతో క్లోజ్గా ఉంది కదా ఇప్పుడు రష్యా ఈ రీజన్స్ వల్ల అని చెప్పి మనం యుఎస్ఏతో క్లోజ్ అయిపోయి రష్యాను దూరం చేసుకోకూడదు. రష్యా అనేటటువంటిది మిలిటరీ వైజ్గాను డిఫరెంట్గా మనకి యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, పాలిటీ కింద చదువుకుంటాము, డెమోక్రసీ అన్న దాని కింద. ఏంటి ఇంతకి ఇక్కడ? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మనం ఈ మధ్య ప్రతిరోజు దీని గురించి ఏదో ఒక ఆర్టికల్ చదువుతున్నామండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ప్రశాంత్ భూషణ్ కేసుకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి అతన్ని గిల్టీగా ఏదైతే నిర్ణయించడం జరిగిందో దానికి సంబంధించి చాలామంది దేశవ్యాప్తంగా ఉన్న లాయర్స్ సుప్రీంకోర్టు ఒక లేఖ రాయడం జరిగింది. సుప్రీంకోర్టు, నువ్వు ఇలా చేసావంటే జ్యుడిషియరీ మీద ఉన్నటువంటి ట్రస్ట్ అనేటటువంటిది పోతుంది, ఇలా చెయ్యొద్దు, మనమే డెమోక్రసీలో ఉన్న వాల్యూస్ని కాపాడాల్సినటువంటి మనము జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళమే, ఫండమెంటల్ రైట్స్ని కాపాడాల్సింది మనమే, నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పారు. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ని గిల్టీ, నువ్వే తప్పు చేసావని చెప్పింది, ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వాల్సింది. మరి వెనక్కి వెళ్ళిపోతే నా మాట నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయాను అని సుప్రీంకోర్టు అనుకోవచ్చా? అనుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టుకి రివైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంది. తను చెప్పినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని రివైజ్ చేసుకునేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకే ఉంది. సో మనం ఏం చేద్దామండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటో చదువుకుందాము. రెండోది దానికి సంబంధించిన క్రిటిసిజం అదంతా మనం డీటెయిల్డ్గా 2 రోజుల క్రితం చదువుకున్నాం, ఒకసారి చూసుకోండి. మూడోది, రివైజ్ చేయొచ్చా సుప్రీంకోర్టు తన యొక్క తీర్పుని? ఎస్, చేయొచ్చు. మరి వాటికి ఏమైనా ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఈ ఆర్టికల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది, అవేంటో చూద్దాం.
ఫస్ట్ ఇక్కడ గమనించండి, మనకి ఏకే గోపాలన్ అన్నటువంటి కేసు 1950, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫండమెంటల్ రైట్స్ గురించి ఎప్పుడన్నా చదువుకున్నప్పుడు ఏకే గోపాలన్ కేసు ఖచ్చితంగా చదువుకుంటారు. మరి ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏకే గోపాలన్ కేసులో? ఇదిగో ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటటువంటిది ఏమీ వైలేటివ్ కాదు, ప్రొసీజర్ని ఫాలో అవుతే చాలు అని చెప్పింది. అయితే దాన్ని మేనకా గాంధీ కేస్ అనేటటువంటి దాంట్లో ఏం చెప్పింది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఒకటే కాదు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉండాలి అంది. మనం చదువుకుంటామండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21కి సంబంధించి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానా అంటే ఏకే గోపాలన్ కేసులోనేమో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పింది. మేనకా గాంధీ కేసు 1978లో ఏమో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అనేటటువంటిది. అంటే తన జడ్జిమెంట్ని తానే రివైజ్ చేసుకున్నట్టా లేదా? చేసుకుంది. అది కాకుండా ఏడిఎం జబల్పూర్, ఇది ఎమర్జెన్సీ టైంలో అనమాట. ఏడిఎం జబల్పూర్ టైంలో ఏం చెప్పింది? హెబియస్ కార్పస్ కానీ అలాంటివి ఏమీ ఉండవు, అవి మీరు క్లెయిమ్ చేయలేరు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత లేదు, హెబియస్ కార్పస్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి కేఎస్ పుట్టస్వామి కేసులో అది ఉండాలి, లేదంటే అది రైట్ టు ప్రైవసీకి మరి భంగం కలిగిస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే తన జడ్జిమెంట్ని తానే రివైజ్ చేసుకుందా లేదా? చేసుకుంది. అంటే రివైజరీ జ్యూరిస్డిక్షన్ వల్ల తన ప్రెస్టేజ్ పోదు, టైంతో పాటు జ్యుడిషియరీ ఎవాల్వ్ అవుతుంది అన్నటువంటి ఆ మార్పు ఉంది అని ఇంకా అప్రిషియేషన్ వస్తుందే తప్ప అదేమీ చిన్నబోదు అని చెప్తున్నారు. మరి ఓవరాల్గా ఇలాంటి క్వశ్చన్స్కి మనము కంక్లూజన్ ఏదన్నా రాయాలనుకుంటే చూడండి, కేదార్నాథ్ సింగ్ అనేటటువంటి పర్టికులర్ కేసులో, సెడిషన్కి సంబంధించినటువంటి కేసులో ఏం చెప్పడం జరిగింది? ఎవరు మన కోర్ట్ అనేటటువంటిది ఇదిగో సెడిషన్ కానీ లేదా మనం కంటెంప్ట్ కానీ ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రాసెస్ని అది అడ్డుకుంటుంది అన్నప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలి. అంతేగాని ఓవర్ సెన్సిటివ్గా, ఇన్సెన్సిటివ్ ఓవర్ సెన్సిటివ్గా ఉండకూడదు, లిబరల్గా ఉండాలి, జ్యుడిషియరీ లిబరల్గా ఉండాలి అన్నట్టుగా కేదార్నాథ్ సింగ్ కేసు అనే దాంట్లో చెప్పడం జరిగింది. ఏకే గోపాలన్ కేసు, ఏడిఎం జబల్పూర్ కేసు గుర్తున్నాయి కదా, మేనకా గాంధీ కేసు, కేఎస్ పుట్టస్వామి కేసు, వీటిని మీరు ఆల్రెడీ చదువుకుంటారండి. పాలిటీ ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఇవేం కొత్త కాదు, ఇవన్నీ చదువుకొనే ఉంటారు. నేను ఒకసారి మీరు అవన్నీ గుర్తు తెచ్చుకోండి అన్నట్టుగా చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ అనే దాని కింద చదువుకుంటామండి. దీంట్లో ఏం చెప్తున్నారు? మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో దాంట్లో గ్రేడెడ్ అటానమీ కల్పించాలి. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఉన్నత విద్యా సంస్థలు అంటాం, హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రేడెడ్ అంటే ఫేజ్ వైజ్గా అటానమీని కల్పించాలి. అటానమీ అంటే తన కరికులంని, ఫీజుని అన్నీ తానే డిసైడ్ చేసుకునేలాగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అటానమీ అనేటటువంటిది కల్పించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ గ్రేడెడ్ అటానమీ అంటే ఏంటి అదొకటి తెలుసుకుందాము. గ్రేడెడ్ అటానమీ, మరి ఈ గ్రేడెడ్ అటానమీ ఉండాలా వద్దా? ఉంటే ఏమవుతుంది, లేకుంటే ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రోస్ ఏంటి, దాని యొక్క కాన్స్ ఏంటి? గ్రేడెడ్ అటానమీ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ఓవరాల్గా వే ఫార్వర్డ్ ఏంటి? కాన్స్ ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ మనం చెప్పాలి. వే ఫార్వర్డ్ ఏంటి అని మనం చదువుకుందాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడన్నా వచ్చాయనుకోండి, గ్రేడెడ్ అటానమీ గురించి ప్రిలిమ్స్లో అడగచ్చు, దానికి సంబంధించిన మెజర్స్ అవన్నీ. బట్ ఓవరాల్గా ఇది మంచిదా కాదా అన్నటువంటిది మెయిన్స్లో అడగచ్చు. దాని గురించి రాసేటప్పుడు, ఇంట్రొడక్షన్ అలా రాసేటప్పుడు ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విషయాన్ని మీరు మెన్షన్ చేసుకోవాలండి. సరే, ఫస్ట్ అసలు గ్రేడెడ్ అటానమీ అనేటటువంటి దానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినటువంటి ఫిలాసఫీ ఎడ్యుకేషన్ యాజ్ పబ్లిక్ గుడ్ అని ఉంది, అవునా? స్టార్టింగ్ లైన్ ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో? ఎడ్యుకేషన్ అనేది పబ్లిక్ గుడ్గా ఉండాలి అని ఉంది. ఇప్పుడు గ్రేడెడ్ అటానమీ అంటే ఒక కాలేజ్ అనేటటువంటిది దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంది, దాంట్లో ఉండేటటువంటి అవుట్కమ్స్ మంచిగా ఉన్నాయి అనుకుందాం. అంటే దాని యొక్క రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అనుకుందాం. మనకి గవర్నమెంట్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇప్పుడు హెచ్ఆర్డీ లేదు, ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా పేరు మార్చడం జరిగింది రీసెంట్ క్యాబినెట్ డెసిషన్లో. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనకి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అనేటటువంటిది ప్రతి సంవత్సరం పబ్లిష్ చేస్తూ ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది పబ్లిష్ చేస్తూ ఉంది. దాంతోపాటు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్
ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్గా గుర్తించడం మొదలుపెట్టింది. హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని గుర్తించి ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని లేదా ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్గా గుర్తించిన వాళ్ళని వాళ్ళ యొక్క కరికులం వాళ్ళే సెట్ చేసుకునేలాగా సెట్ చేసుకుంటారు. ఫీజు ఇవి వాళ్ళే సెట్ చేసుకుంటారు. కోర్స్ డిజైన్ అనేటటువంటిది, కోర్సెస్ ఏమేం కోర్స్ ఉండాలి, ఆ కోర్సు డిజైన్ అనేటటువంటిది వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఈ విధంగా వాటికి అటానమీ అంటే ఆ రకమైనటువంటి ఇండిపెండెన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అటానమీ ఇస్తే ఏమవుతుంది, పాజిటివ్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా అటానమీ ఇస్తే ఏమేమి మంచిగా ఉండొచ్చు అంటారు, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అన్నెసెసరీగా యూజీసీ అని ఇవన్నీ కూడా ఏవైతే అన్నెసెసరీ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ మనకి తగ్గిపోతాయి. సో దానివల్ల అవుట్కమ్ ఫోకస్ అనేటటువంటిది పెరుగుతుంది. కరికులం అప్డేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీకి ఏది కావాలి ఏంటి అన్నటువంటిది ఇండస్ట్రీ డిమాండ్ని బేస్ చేసుకొని కరికులంని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారు. ఇలాగ దానికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కానీ అటానమీ ఇవ్వడం వల్ల కొన్నిటికి అటానమీ ఇచ్చారు, మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అంటే కొన్నిటినేమో అండర్ రెగ్యులేట్ చేస్తున్నారు, వీటిని రెగ్యులేషన్ అనేటటువంటిది వీటి మీద చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు. సో అంటే కొన్నిటినేమో అండర్ రెగ్యులేట్ చేస్తున్నారు, మిగిలిన వాటిని ఓవర్ రెగ్యులేట్ చేస్తున్నారు. అంటే ఒకవైపు అండర్ రెగ్యులేషన్, ఒకవైపు ఓవర్ రెగ్యులేషన్ ఉంది. దానికి ఏం సొల్యూషన్? రెండోది, అన్నిట్లోనూ అటానమీ ఇచ్చాము, ఫీజు అనేటటువంటిది పెరుగుతుందా పెరగదా? అప్పుడు అందరికీ యాక్సెస్ ఉంటుందా? ఉండకపోవచ్చు. దానివల్ల ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూజివ్గా ఉంటుందా? ఉండకపోవచ్చు. సో యాక్సెస్, ఇంక్లూజివిటీ ఇవన్నీ తగ్గుతుంది ఫీజు పెరిగే కొద్దీ. అప్పుడు అసలైనటువంటి ఎడ్యుకేషన్ థీమ్ ఏమని చెప్పారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో? దాన్ని పబ్లిక్ గూడ్గా చూడాలి అన్నారు. మరి అది పాసిబుల్ అవుతుందా దీనివల్ల? సో అందువల్ల గ్రేడెడ్ అటానమీ ఇవ్వాలి, కానీ దానికి మినిమల్ రెగ్యులేషన్ అయినా పెట్టుకోవాలి. ఓవర్ రెగ్యులేషన్ని, అండర్ రెగ్యులేషన్, ఈ ప్రాబ్లం అనేది ఇండియాలో చాలా హ్యూజ్ అండి. కొన్ని ఏరియాస్లో ఓవర్ రెగ్యులేషన్, కొన్ని ఏరియాస్లో అండర్ రెగ్యులేషన్, దాన్ని సరి చేసుకునే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అన్న దాని గురించి చదువుకుంటాము. రెండు దేశాలు ఈ మధ్య సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి రెండు దేశాల మధ్య కొంత ఇవి వివాదాల్లాగా వచ్చాయన్నమాట. బంగ్లాదేశ్ అనేటటువంటిది చాలా క్లోజ్గా చైనాతో వెళ్తూ ఉంది. చైనా అనేటటువంటిది బంగ్లాదేశ్ నుంచి వచ్చే చాలా గూడ్స్ మీద టారిఫ్స్ ఏమీ లేకుండా టారిఫ్ ఫ్రీగా వేసుకుంటామని చెప్పడము, బంగ్లాదేశ్లో కొన్ని ప్రాజెక్ట్స్ని చైనాకు సంబంధించిన కంపెనీస్ నిర్మిస్తూ ఉండడము, ఇలాంటి రకరకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో మనం చూసాం కదా. మేఘాలయకి దగ్గరలో ఉండేటటువంటి ఒక ప్రాంతం దగ్గర చైనా యొక్క కంపెనీ ఎయిర్పోర్ట్స్ని నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఇలాగా కొన్ని రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చెప్తున్నాము, ఇదిగో మా కంట్రీ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో లీడర్. వ్యాక్సిన్ ఏ దేశంలో అన్నా కనుగొనండి, మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్ మా దగ్గర ఉన్నాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాము, మా దేశం తర్వాత ప్రయారిటీ అనేటటువంటిది మీకు ఇస్తాము అన్నట్టుగా బంగ్లాదేశ్కి ప్రామిస్ చేయడం జరిగింది. అంటే మీరు గమనిస్తూ రండి, ఈ మధ్య ట్రెండ్ ఓవరాల్గా నేపాల్తో స్లోగా రిలేషన్స్ మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, శ్రీలంకతో రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, అలాగే బంగ్లాదేశ్తో కూడా మరి ఈ మధ్య రీసెంట్గా చాలా గొడవలు అవుతున్నాయి, వాటిని తగ్గించి రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దాంట్లో ఒక స్టెప్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. దీన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎకానమీ ఇప్పుడు పాండమిక్ వచ్చింది, విశ్వ మహమ్మారి ఇది, అన్ని కంట్రీస్లోనూ ఎకానమీ స్లోడౌన్ అయిపోయింది. కానీ ఇండియాలో స్లోడౌన్ అయ్యింది, కానీ వచ్చే 2 సంవత్సరాల్లో 7% వృద్ధి రేటుని ఇండియా అనేటటువంటిది గ్యాదర్ చేసుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. ఆ ఆపర్చునిటీ, ఆ క్యాపబిలిటీ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా ఐఎంఎఫ్ యొక్క ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఐఎంఎఫ్లో ఉండేటటువంటి పర్సన్ చెప్పడం జరిగింది అన్నారు. అంటే ఏం చెయ్యాలి ఇంతకీ, ఇండియా ఎలాగా ఈ గ్రోత్, వృద్ధి అంటున్నాము, ఈ గ్రోత్ ఏదైతే తగ్గిపోయిందో దాన్ని మళ్ళీ ఎలాగ మనం పునరుద్ధరించాలి, దానికి సంబంధించి 2 రకాలైనటువంటి మెజర్స్ చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు 2 స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అంటే ట్యాక్స్ సిస్టంలో రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, ఇలాంటి వాటిని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటాం. సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకొని రావడం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా
మనకి మళ్ళీ వృద్ధి రేటు మామూలుగా వస్తుంది. ఎందుకంటే వీటి వల్ల డిమాండ్ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల ఇవి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇండియాకి ఆ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనం ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి స్ట్రక్చరల్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేశామండి ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రక్చరల్ మెజర్స్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్నటువంటిది క్వశ్చన్ అవ్వచ్చు. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కానివ్వండి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాలైన స్ట్రక్చరల్ మెజర్స్ని మనము ఇంప్లిమెంట్ చేశాము. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్లో కూడా రిఫార్మ్స్ కోసం ప్రయత్నిస్తున్నాము. లేబర్ కోడ్స్ అనేటటువంటివి ఆల్రెడీ పార్లమెంట్లో పెట్టడం జరిగింది, ప్రవేశపెట్టారు. ఇలాగ మనం కనుక వీటన్నిటినీ కనుక చూసుకుంటూ వెళ్తే గ్రోత్ అనేటటువంటిది మళ్ళీ మనకి నార్మల్ పొజిషన్కి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. చూడండి, ఇక్కడ మనకి 4 Rs బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. దేనికి? గ్రోత్ పెరగాలి అంటే ఖచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థ పెరగాలి. దానికి సంబంధించి 4 Rs అని చెప్తున్నారు. 4R అనే ఫ్రేమ్వర్క్ మీద మనం కనుక ఫోకస్ చేస్తే అంటున్నారు. అదొకటి, మనకి ఎక్కడెక్కడ స్ట్రెస్డ్ అసెట్స్ ఉన్నాయో వాటిని చూడాలి, వాటిని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఐబీసీలో బ్యాంకులకి మళ్ళీ మనీని అందించాలి, రీక్యాపిటలైజేషన్ చేయాలి. సో వాటిని కనుక మనం చేస్తే అది ఆల్రెడీ మన యొక్క చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పినటువంటిది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? రిస్క్ని మేనేజ్ చేస్తున్నారు. 4th R వచ్చేటప్పటికి రిఫార్మ్, అంటే బ్యాంకింగ్ వ్యవస్థలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లోన్స్ తెలిసిన వాళ్ళకి ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో గవర్నాన్స్లో రిఫార్మ్ చేస్తూ ఈ 3 Rsని ఫాలో అయితే బ్యాంకింగ్ అనేటటువంటిది బాగుపడుతుంది. సో బ్యాంకింగ్ బాగుపడితేనే మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో బ్యాంకింగ్ సిస్టమ్ని రివైవ్ చేసుకుంటూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకొని రాగలిగితే మనము చాలా మంచిగా ఈ ఎకనామిక్ గ్రోత్ని త్వరలోనే రిబౌండ్ చేయొచ్చు. రిబౌండ్ అంటే మళ్ళీ మొదటి స్థాయికి తీసుకొని రావచ్చు. అది ఇక్కడ చెప్తున్న దాని యొక్క ఓవరాల్ జిస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ నేవీ అనేటటువంటిది ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ప్రిపేర్డ్గా ఉంది అన్నట్టుగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. దీన్ని సెక్యూరిటీ ఇష్యూస్లో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? మిషన్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్. మిషన్ బేస్డ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా ఏదైనా ఒక స్పెసిఫిక్ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మన వాళ్ళని ఆపరేషన్ సముద్ర సాగర్ అన్నారు. సో వాళ్ళని తీసుకొని రావాలి అన్నారు. అది సక్సెస్ఫుల్గా చేసిందా? అలాగా మనకి ఏ మిషన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అయినా మనం బాగా చేయగలుగుతున్నాము. ఇండియన్ ఓషన్ రీజన్లో ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తూ సెక్యూరిటీని మనం మెయింటైన్ చేయగలుగుతున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? ఈ మిషన్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ అనేటటువంటివి మ్యారీటైమ్లో ఏ విధంగా అక్కడ ఏమన్నా థ్రెట్స్ ఉన్నాయా అది చూసుకోవడము, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, ఏదన్నా సైక్లోన్ వచ్చింది ఇలాంటి వాటికి అసిస్టెన్స్ అందించడము, ఇండియన్ ఓషన్ లిట్టోరల్ అంటారు. లిట్టోరల్ అంటే ఇండియన్ ఓషన్ తీర ప్రాంతం ఉన్నటువంటి అన్ని కంట్రీస్తోనూ ఇండియన్ నేవీ అన్నటువంటిది యాక్టివ్గా ఎంగేజ్ అవుతూ ఉంది. సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేవీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మనకి లదాఖ్ ఈ ప్రాంతాల్లో గొడవలు వచ్చాయి, అయినా సరే ఏ ప్రాంతం అయినా సరే మనం నేవీ అనేటటువంటిది మన యొక్క మ్యారీటైమ్ సెక్యూరిటీని కాపాడడంలో ముందుగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మ్యారీటైమ్ సెక్యూరిటీ గమనిస్తున్నారా? ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. మ్యారీటైమ్ సెక్యూరిటీకి సంబంధించి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. దీంట్లో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది క్వశ్చన్ అండి. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య ఉన్నటువంటి ఇష్యూ రీసెంట్గా ఏమైంది? మనము ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి నిన్నటి వీడియోలో కాక మొన్నటి వీడియోలో చాలా డీటెయిల్డ్గా చదివాం. మీకు గుర్తుందా? ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకసారి చూడండి. నేను చెప్తున్నటువంటి ప్లేస్ గాజా అన్నటువంటిది ఊహించుకోండి. ఇక్కడ గాజా అనేటటువంటి ఈజిప్ట్ అనే ప్రదేశానికి చాలా దగ్గరలో ఉంది. గుర్తుందా? ఒక చిన్న స్ట్రిప్ అనుకున్నాము. ఇక్కడ హమా అనేటటువంటి ఒక గ్రూప్ అన్నమాట. దాన్ని టెర్రర్ గ్రూప్గా గుర్తించడం జరిగింది. వాళ్ళు ఏమంటారు? ఇది మా టెరిటరీ, మీరెందుకు వచ్చారు ఇజ్రాయిలీస్ అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద చిన్న చిన్న బాంబు దాడులు అవి చేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేశారు? ఫైర్ బెలూన్స్ని లాంచ్ చేశారు. హమాస్ బార్డర్ గుండా, ఇది ఇటు సైడ్ వీళ్ళు ఉంటారు, చిన్న ప్రాంతం వీళ్ళు, ఇటు సైడ్కి ఫైర్ బెలూన్స్ని లాంచ్ చేశారు. వీళ్ళు, నువ్వు ఫైర్ బెలూన్స్నే లాంచ్ చేస్తావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి బాంబింగ్స్ చేస్తున్నారు. చిన్న ప్రాంతం అండి, బాంబింగ్స్ చేస్తున్నారు. ఇక్కడ హమాస్ టెర్రరిస్ట్ గ్రూపే. వాళ్ళు అక్కడ బార్డర్ సైడ్ కిల్లింగ్స్ ఇవి చేపట్టడం తప్పే, కానీ ఎంత మూల్యం, ఎంత హ్యూజ్ స్కేల్లో బాంబింగ్ నష్టం కలిగజేస్తుంది అక్కడ కదా అండి.
సో ఇది ఎంతవరకు జస్టిస్ అంటారు? దీనికి ఒకటే సొల్యూషన్, త్వరగా ఓవరాల్ ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయాలి, లేదంటే ఈ గాజా స్ట్రిప్ కొన్ని రోజులకు ఉండదు, ఆ వెస్ట్ బ్యాంక్ మాయమైపోతుంది. సరే, మరి వాళ్ళ లాస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్గా ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నట్టుగా. యుఏఈ అనేటటువంటిది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అరబ్ కంట్రీస్లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేయడం జరిగింది అన్నారు. దీని గురించి మనం మొన్న కూడా చదువుకున్నాం, బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి, గుర్తుందా? బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దాని యొక్క లొకేషన్ ఏంటి అన్నటువంటిది ఒకసారి చూసుకుందామా? మ్యాప్ చూద్దామా ఒకసారి. ఇదిగోండి, ఇది ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దాని యొక్క లొకేషన్ ఇలాగా. అంటే ఇరాన్లో ఉన్నాయండి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. గల్ఫ్ కంట్రీస్ అంటే ఒమన్, యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, పైన కువైట్ అని ఉంటుంది, యెమెన్, వీటిలో లేదు, యుఏఈలోనే ఫస్ట్ వచ్చింది బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటున్నాము. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, దాన్ని వాళ్ళ యొక్క నేషనల్ గ్రిడ్కి కనెక్ట్ చేసుకున్నారు. మనం గమనించాలి, ఇది గల్ఫ్ తీర ప్రాంతంలో ఉంది. పర్షియన్ గల్ఫ్ అన్నామా, పర్షియన్ గల్ఫ్ యొక్క తీర ప్రాంతంలో ఇది ఉందన్నమాట. ఇది మామూలుగా లేట్ అయింది, అప్పుడెప్పుడో దీన్ని లాంచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది 2017లో, అది ఇప్పటికీ చాలా మరి డిలే అయింది. అసలు యుఏఈకి అవసరం ఏంటి ఇంతకీ? యుఏఈ అనేటటువంటిది ఆల్రెడీ దాని దగ్గర గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఆయిల్ మంచి నిల్వలు ఉన్నాయి. మరి వాళ్ళకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవసరం ఏంటి? చూడండి, 10 మిలియన్ పీపుల్ ఉన్నారు, దాంట్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి క్లీన్ ఎనర్జీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనేటటువంటివి క్లీన్ ఎనర్జీ కాదు, న్యూక్లియర్ ఎనర్జీని క్లీన్ ఎనర్జీగా చెప్పడం జరిగింది. అందువల్ల మనకి క్లీన్ ఎనర్జీగా ఇది చెప్తున్నారనమాట. ఇదిగోండి, సౌదీ అరేబియా మేము తక్కువ కాదు, మేము 16 న్యూక్లియర్ రియాక్టర్స్ని బిల్డ్ చేస్తున్నాము అంటున్నారనమాట. ఈ బరాక్ అనేటటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సౌత్ కొరియా యొక్క కంపెనీ అనేటటువంటిది బిల్డ్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, న్యూక్లియర్ పవర్ క్లీన్ పవరే, కానీ దాని నుంచి వచ్చినటువంటి న్యూక్లియర్ వేస్ట్ అనేటటువంటి దాన్ని ఏం చేయాలో మనకి ఇప్పటివరకు తెలీదు. ప్లస్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అవుతే అది చాలా హ్యూజ్ స్కేల్లో నష్టాన్ని కలిగిస్తుంది. ఆ రెండు దానికి ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నమాట. కాకపోతే వీళ్ళందరూ అల్టిమేట్ మోటివ్ ఏంటి? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, అది న్యూక్లియర్ వెపన్ చేసుకోవచ్చు, మా దగ్గర లేదు, మేము చేసుకోలేము అన్నట్టుగా అనమాట. సో న్యూక్లియర్ పవర్ అన్నటువంటిది డ్యూయల్ యూజ్, సివిలియన్ పర్పసే, కానీ ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి మెటీరియల్ని న్యూక్లియర్ బాంబ్స్కి కూడా వాడుకోవచ్చు. ఆ విషయం మనం తెలుసుకోవాలండి. సరే, మరి నిన్న మన స్టూడెంట్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. మెయిన్స్ క్వశ్చన్స్ రాశారు, ఎలా రాశారు ఏంటి అని చూద్దాం. బ్యాంక్ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది అన్ని ప్రాబ్లమ్స్కి అదే సొల్యూషనా? కాదు. పనేషియా అంటే ఏంటి? సొల్యూషన్, అల్టిమేట్ సొల్యూషన్ అని. అదేనా అంటే కాదు అని మనము చెప్తాము. ఫర్దర్గా ఏం చేయాలో చెప్తాం. రీసెంట్గా స్ట్రాటజిక్ సెక్టార్స్ని ఇలా ఉంచాలి, ప్రైవేటైజేషన్ పాలసీ అన్నారు. బ్యాంకింగ్ సిస్టంలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రైవేటైజేషన్ని దీనికి సొల్యూషన్గా తీసుకొని వచ్చారు, కానీ ఫర్దర్గా ఇలా చేయాలి అని. మీరు రాస్తున్నది బాగుందండి, కానీ ప్రాబ్లమ్స్ని మనం రాయాలి, కానీ తక్కువ హైలైట్ ఎక్కువ రాయకూడదు. ప్రాబ్లమ్స్ని కన్సైజ్గా రాయండి. ఈ ప్రాబ్లమ్స్కి ప్రైవేటైజేషన్ అనేటటువంటిది సొల్యూషనే, ఎందుకంటే ఇది ఈ విధంగా ఉపయోగకారి కాబట్టి. కానీ అది అల్టిమేట్ సొల్యూషన్ కాదు, ఫర్దర్గా ఈ మెజర్స్ తీసుకోవాలని రాశారు. గుడ్. ఇక్కడ మీరు హౌఎవర్ ఇలాంటి పదాలు అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఇంకొక దానికి మీరు లింక్ చేస్తున్నారన్నట్టుగా రాయండి. రాసిన పాయింట్స్ బాగున్నాయి, రీఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ని తక్కువ రాయండి, అది ఎందుకు సొల్యూషనో రాయండి, అది అల్టిమేట్ సొల్యూషన్ కాదు ఎందుకంటే ఫర్దర్గా ఇది చేయాలి అని కూడా రాయండి. రైట్, ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటీకరణ ఉపయోగాలేంటి, దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అని రాశారు. ప్రైవేటీకరణ సొల్యూషనా కాదా అంటే అసలు అది ఏం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందో చెప్పాలి కదా. కొద్దిగా షార్ట్గా ప్రాబ్లమ్స్ ఏంటో రాయండి. ఆ తర్వాత ప్రైవేటీకరణ ఉపయోగాలు, దానివల్ల ఇవి ఉన్నాయి, సో వే ఫార్వర్డ్ కూడా రాయాలి. సో అందుకని ప్రైవేటీకరణతో పాటు అంటే ప్రైవేటైజేషన్తో పాటు ఇవి కూడా చేయండి అన్నట్టుగా మీరు రాయగలగాలి. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఇలా ప్రపోజ్ చేశారు. ప్రైవేటైజేషన్ అని ఎందుకు చెప్తున్నారు? ప్రైవేటైజేషన్ వల్ల ప్రైవేటైజేషన్ వల్ల ఏమవుతుంది? ప్రైవేటైజేషన్ విత్ స్ట్రక్చర్డ్ రిఫార్మ్స్, అదర్ రిఫార్మ్స్ ఏం కావాలి అన్నట్టుగా చెప్తున్నారు. రైట్, ఇక్కడ మీరు కొంచెం ప్రాబ్లమ్స్ గురించి రాయాలి ఖచ్చితంగా. సో బ్యాంకింగ్ సిస్టంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
వీటిని సాల్వ్ చేయడానికని ప్రైవేటీకరణ అన్నారు. అయితే అది సరిపోదు, అందుకని దాంతోపాటు ఫర్దర్గా ఇవి ఉండాలి అని చెప్పేసి మీరు క్లియర్గా రాయగలగాలి. ఇక్కడ రాసిన కంటెంట్ని కొద్దిగా రీఆర్గనైజ్ చేసుకోండి. ఇక్కడ చూడాలి మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటిది ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లాభాలేంటి, సమస్యలేంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పినట్టు ప్రాబ్లమ్స్ రాయండి. వే ఫార్వర్డ్ రాసేటప్పుడు మీరు ఇంకొంచెం కొన్ని ఎక్కువ పాయింట్స్ రాయగలగాలి. పీజే నాయక్ కమిటీ, లేకపోతే రెయిన్బో రెవల్యూషన్ ఇన్ బ్యాంకింగ్ అంటారు. అలాంటి పదాలను ఉపయోగిస్తూ ఇంకా బెటర్గా రాయాలి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.